మాదాపూర్లో నివాసానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికాయం చేరుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. మాగంటి నివాసానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే మాగంటి ఇంటికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ దేదీప్య చేరుకున్నారు. కాసేపట్లో కేటీఆర్ కూడా చేరుకోనున్నారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నెల 5న గుండెపోటుతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవటం, నాడి బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స కొనసాగించారు. అయితే కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. 3 నెలల క్రితం కూడా ఏఐజీలో మాగంటి గోపీనాథ్ చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం. మరోసారి గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పంతొమ్మిది 1982లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ టీడీపీలో చేరారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా ఆయన పనిచేశారు. అలాగే 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.